నీ పాద సన్నిధికి వచ్చి ప్రభు నీ వాక్కు స్వరము వినిపించిన విధానం కొరకు నీకు స్తోత్రం. అవును ప్రభువా, అనుదినము కృప ఎంబడి కృప, కృప ఎంబడి కృప ఇచ్చే దేవుడివి ప్రభు. అయా మా బలహీనతలు ఎరిగిన వాడా, నా ప్రభు, ఆ కృప చేతనే మేము సమస్తం జయించగలుగుతున్నామని ప్రభు మేము ఎరిగి ఉన్నాం ప్రభు. కేవలము నీ కృప వలనే ప్రభువా. నాయనా తండ్రి దేవా, నువ్వు బలవంతుడివి, మమ్మల్ని బలపరచువాడివి, నువ్వు స్థిరపరచువాడివి ప్రభువా. నాయనా ప్రతి బిడ్డని దర్శించండి. నాయనా ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడిన విధానం కొరకు నీకు స్తోత్రం. మరొక్కసారి ప్రభు నీ వాక్కు స్వరము వినిపించండి. అయా నీ అధికారానికి నేను లోబడుతున్నాం ప్రభు. తండ్రి దేవ, మేము నీ సంఘముగా కుటుంబంగా ప్రభు నీ పాద సన్నిధిలో ప్రభు మేమున్నాం ప్రభు. తండ్రి ప్రతి బిడ్డ హృదయం ఎరిగిన వాడా, వాళ్ళ హృదయ వాంఛన ప్రకారంగా వాళ్ళు దీవించండి, ఆస్వాదించండి, వాళ్ళ ప్రార్థనలు ఆలకించండి ప్రభు. నాయన మరొక్కసారి ప్రభు తండ్రి దేవా, నీ వాక్కుని పంపించి నీ కార్యము జరిగించుమని, అలాగే నా ప్రభు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు కూడా మా అందరికి దయచేయమని, సమస్త కీర్తి ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ త్వరలో రానై ఉన్న నజరేడైన యేసు క్రీస్తు ప్రభు శక్తి గల నామములు అడిగి వేడుకుని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి దేవుని స్తుతించుదాం మామ. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేక విషయాలు మనకి తెలియపరిచారు. అనేక సందర్భాల గురించి మాట్లాడారు. అలాగే కొన్ని పదాలు స్పష్టంగా మాట్లాడారు. కొన్ని దీవెనకరంగా ఆయన చెప్పాడు. దీవెనకరంగా అంటే మీరు ఎలా దీవించబడతారు అని చెప్పాడు. అలాగే దేవుని ఎలా ప్రేమించాలో చెప్పాడు. ఒక కుమారుడుగా ఆయన నడిచినట్లుగా ఆయన యొక్క నీడలో మనం కూడా నడవాలని ఆయన దేవుడి వాక్యం చెప్తుంది. కానీ కొన్ని విషయాల్లో మనం కొన్ని పదాలు మనం జాగ్రత్తగా వింటే గనక ఆయన ధన్యత గురించి మాట్లాడాడు. ఆయన రాకడ గురించి మాట్లాడాడు. దేవుడి రాజ్యము గురించి మాట్లాడాడు. ఎవరు దేవుడి రాజ్యంలో ఉంటారు, ఎవరు ఉండరో కూడా ముందే హెచ్చరించాడు. కానీ ఈ అన్ని విషయాల్లో ఎప్పుడు హెచ్చరింపు మాటలే ఎక్కువ కనబడతాయి ప్రభులో. ఇప్పుడు ప్రభు అంత మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆయన మనల్ని రక్షించాడు కదా! కానీ ఎప్పుడన్నా మీరు గమనించండి, మెలకుగా ఉండుడి అని పదం వాడాడు. మరొకసారి జాగ్రత్తగా ఉండండి అంటే జాగ్రత్త పడండి అని చెప్పిన మాటలున్నాయి. అలాగే కావలిగా మీరు కాయండి అన్నాడు. బీ ఆన్ గార్డ్. కొన్నిసార్లు వాచ్ అండ్ ప్రే. కొన్నిసార్లు ఏమో టేక్ హీడ్ అన్నాడు. కొన్నిసార్లు బీ ఆన్ గార్డ్, బీ రెడీ అంటే సిద్ధముగా ఉండండి అన్నాడు. మీరు గమనించండి, ఆ పదాలు ప్రభు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే దేవుని సంగమా, రక్షణ పొందిన తర్వాత మనము దేవుని యొక్క మార్గంలో నడిచేవారుగా ఉండాలి కాబట్టి ఈ యొక్క రక్షణని దొంగలించడానికి దొంగ వస్తాడని తెలుసు. నిన్ను పడగొట్టడానికి ఆడి దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి. దానికి మనం లోబడకుండా దేవుని యొక్క వాక్యానికి లోబడితే కనుక మనం వాడిని జయించగలం. అందుకే దేవుని సంగమా, మనము అనేక విషయాల్లో దేవుడు ప్రభు మాట్లాడిన మాటలు మనం జాగ్రత్త స్పష్టంగా ఒక్కొక్కటి తీసుకొని దాన్ని మనం వివరించి చదువుకుంటే గనక మనము మన రక్షణని ఎలా కాపాడుకోగలము అనేది మనకి తెలుస్తూ ఉంటది. ఎందుకంటే రక్షణే గొప్పది. అన్ని కార్యాల కన్నా ఒక మనిషి మారు మనసు పొందడం అనేది గొప్ప కార్యం అది. ఎందుకంటే దేవుని సంగమా, మీకు హీలింగ్ వచ్చినా మారు మనసు రాకపోతే మీరు అలాగే ఉండిపోతారు. దేవుడు మీకు అద్భుతాలు చేసినా కూడా మారు మనసు పొందకపోతే నరకానికే వెళ్ళేది. ఇప్పుడు అనేక మంది పొందుకున్నారు ప్రభు దగ్గర. అందరి దగ్గర వచ్చారా ప్రభులోకి? రాలా. కొంతమంది పొందుకోవడానికి వచ్చారు, కొంతమంది ఏమో రక్షింపబడడానికి వచ్చారు. ఇప్పుడు రక్షింపబడడానికి వారు ఏం చేస్తున్నాడు? దేవుడు తన రెక్కల చాటాన కాపాడుకుంటాడు. తన సంఘాన్ని జాగ్రత్తగా ఈ లోక విషయంలో గాని, సాతాను విషయంలో గాని, అపవాది విషయంలో గాని, ఏ విషయమైనా కూడా తన బిడ్డని జాగ్రత్త ఉండడానికి కొన్ని పదాలు వాడాడు. మీరు మెలకుగా ఉండండి, జాగ్రత్త పడండి, సిద్ధంగా ఉండండి అని చెప్పటం వలన ఏమవుతుందంటే సంఘంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ సంఘము మొదటిగా ఎప్పుడన్నా కానీ వెన్ గాడ్ సెడ్ బీ వేర్,
నియరింగ్ 15 టైమ్స్ ఆ పదం వాడాడు. బీవేర్, జాగ్రత్త పడండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని సంగమా, ఏ విషయాల్లో జాగ్రత్త పడమన్నాడు అనేది మనం జాగ్రత్తగా చూస్తే, మొదటిగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. ఏ మత్తయి విషయాల్లో మనం జాగ్రత్త పడాలి, ఏ విషయాల నుంచి మనము జాగ్రత్త, అలాంటి సంఘంలో ఉన్నామా, లేకపోతే దేవుడు వాక్యము ఉన్నట్టుగా చెప్తున్నారా లేదా అనేది ఈ చివరి దినాల్లో మనం జాగ్రత్త పడాల్సిన అవసరము ఉన్నది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు ఉమ్. గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఆమెన్. వాళ్ళ లోన ఏమై ఉన్నారు? క్రూరమైన తోడేలు అని చెప్తున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్త పడండి అంటున్నాడు. మొదటిగా మనం ఎవరి దగ్గర నుంచి జాగ్రత్త పడాలి? ఎందుకంటే వాక్యము ద్వారా రక్షింపబడ్డాము. వాక్యం ఏం చేసిందంటే మన హృదయాల్ని ఏం చేసిందంటే మారు మనసు కలిగించింది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ వాక్యంని వినటం వలన, విశ్వసించటం వలన మనం ఏమయ్యామంటే మారు మనసు పొందుకొని మనం ఆ వాక్యానికి లోబడ్డాం. కాబట్టి దేవుని సంగమా, మనం మారు మనసు పొందాము. ఏ వాక్యము ద్వారా మనం మారు మనసు పొందామో వాడు కూడా ఏం చేస్తాడంటే వాళ్ళ వాక్యము ద్వారానే, వాళ్ళు చెప్పిన అబద్ధ మాటల ద్వారానే, ఈ వాక్యము మనకి విశ్వాసం ఎలా కలిగిస్తుందో దేవుడి వాక్యము, అవిశ్వాసము కూడా దేవుని వాళ్ళు ప్రకటించే వాక్యము ద్వారానే వస్తుంది. మీరు గమనించండి, ఏదైనా కానీ మాటల చేతనే నిన్ను పడగొడతాడు. ఆ మాటలు దేవుడి ప్రకారంగా ఉన్నాయా లేదా అనేది జాగ్రత్త పరిశీలన చేయాల్సిన అవసరము మనకుంది. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఎవరు మాట్లాడినా కూడా మనము ఇలాగ లేఖనంలో ఉన్నాయా లేదా అని పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉన్నది. ఎందుకంటే దేవుని సంగమా, వాళ్ళు అద్భుత రీతిగా మాట్లాడతారు. అనేక మందిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంట? లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. తోడేలు అని చెప్తున్నాడు. అంటే ఏం చేస్తారంటే సంఘాన్ని మాటల ద్వారానే వాళ్ళు ఏం చేస్తారంటే వల వేసి వాళ్ళకి ముచ్చట్లు చెప్పి నానా విధాలుగా వాళ్ళని సంతోషం పెట్టే మాటలు, ఆ దురద చెవులు కలిగిన వారందరూ వెళ్తారు వాళ్ళ దగ్గరికి. గమనించండి దేవుని సంగమా, ఇది చివరి దినాల్లో, ఇది మోసపోయే కాలం అని చెప్పాడు. ఇది మోసపోవటానికి కాలం ఇది. అందుకే టేక్ హీడ్ దట్ నో వన్ డిసీవ్స్ యూ, మీరు ఎవరు మోసపోకమాకండి అని చెప్తున్నాడు. 24:4 మత్తయి సువార్త. ఒకసారి చూడు తల్లి. పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత, ఒలివ పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత మొదటి మాట, హెచ్చరింపు మాట చెప్పింది ప్రభు. ఇది ఒకటి. యేసు వారితో ఇట్లా, నేను ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిడి. చూసుకోడి అన్నాడు. ఏమైనా, ఎందుకంటే ముందు సంఘాన్ని మోసం చేయడానికి వాడు అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఏంటి, అనేక మందిని పంపిస్తాడు లోనికి. వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే గొర్రెల్లాగే ఉంటారు, గొర్మ చర్మాలు వేసుకుని ఉంటారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళని వాక్యం చెప్తుంది. ఇప్పుడు వీళ్ళని కనబెట్టడం ఎలా? మనం మోసపోకుండా ఉండటానికి కారణం ఏంటి? అనేక కారణాలు ఉన్నాయి. దేవుని సంగమా, పేతురు కూడా ఆయన లేఖనంలో ప్రభు చెప్పిన మాటలే వీళ్ళు రాశారు. వీళ్ళకి దేవుడు సువార్త ప్రకటించిన తర్వాత ఆ సువార్త వాళ్ళ హృదయాల్లో ఉండిపోయినాయి, కానీ వీళ్ళకి అప్పటికి రాయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు రాయించారు. కొంతమంది అయితే సొంతంగా రాశారు, కొంతమంది పేతురు అయితే ఆయనకి రాయటం రాదు, కానీ దేవుడి యొక్క ఆత్మ ద్వారా ఆయన అనేక మందితో రాయించాడు. మెయిన్ మార్క్తో రాయించాడు. ఆ మార్కు రాయించినప్పుడు మార్క్ సువార్త కూడా పేతురు చెప్పిందే మార్క్ రాశాడు. అలాగే లేఖనములు కూడా చెప్పిందే మార్క్ రాశాడు సంఘాలకి. అందుకే వాళ్ళు రాసిన ఈ పదాలన్నీ ప్రభు వాళ్ళకి తెలియపరిచిన విధమే. నేను నీకు నేర్పించినవి మీరు నేర్పించండి అన్నాడు. నేను మీకు బోధించండి, మీరు అదే బోధించండి అన్నారు. వాళ్ళు కూడా అదే చేశారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి తల్లి. 2వ అధ్యాయం వచనం 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి,
అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరముగా భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఆమేన్. ఆమేన్. వాళ్ళు రహస్యంగా బోధిస్తారు. అది మీరు కనిపెట్టాలి. కానీ మీరు కనిపెట్టాలంటే మీలో దేవుని వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. వాక్యం నీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అలా ఉందా లేదా అని నీకు తెలియపరుస్తాడు. ఇప్పుడు వాక్యం నీ హృదయంలో ఉన్న దేవుని యొక్క వాక్యము వాళ్ళు చెప్పింది మ్యాచ్ అవ్వకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే ఏం చేస్తాడంటే నీకు తెలియపరుస్తున్నాడు. అది లేదు, లేఖనంలో లేదు అని చెప్పి తెలియపరుస్తాడు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, వాళ్ళు మాట్లాడే మాటలు వెనక వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది మీరు కనిపెట్టాలి. వాళ్ళ హృదయ ఇంటెన్షన్ ఏంటి అనేది జాగ్రత్త కనిపెడితే అది డబ్బు ఉండొచ్చు, ధనాపేక్ష ఉండొచ్చు, అవునా? వాళ్ళు వేరే దారిలోకి నడిపించవచ్చు, లేకపోతే ఆ సంఘంలో నుంచి నేను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళు ఆలోచన ఏంటి అనేది మనము వాళ్ళ మాటల ద్వారా మనము తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. మెయిన్ ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారంటే మనల్ని సంఘం నుంచి విడిపించడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని యొక్క అసలైన సంఘం నుండి ప్రార్థన వాళ్ళ జీవితంలో ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే పర్లేదండి, మీరు ఎలా చేసినా దేవుడు వింటాడు, దేవుడు మీ హృదయాలు ఎరిగినవాడు. ఏం చేస్తారంటే చాలా 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 కుయుక్తి గలవాడు వాడు. లేకపోతే దేవుడు మీరు జాగ్రత్త పడుడి అని చెప్పడు. ఆయన మీరు మెలకుగా ఉండండి అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చెప్పాడనేది ఆలోచించండి. మన ప్రభు సర్వశక్తి గల దేవుడు నీకు ఎందుకు ఆ మాట ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీకు వినగలిగిన చెవులు ఉండాలి, గ్రహించగలిగిన మనసు ఉండాలి. ఆత్మవారు ఏం మాట్లాడుతున్నారు సంఘముతో అనేది జాగ్రత్త మనం పడాలి. ఎందుకంటే ఈ చివరి దినాలు వాళ్ళ ఇంటెన్షన్, ఫాల్స్ ప్రాఫిట్స్ ఇంటెన్షన్ ఏంటి అనేది మీరు కనిపెట్టగలిగితే గనక ఆహా ఇతను ఎప్పుడు మీరు డబ్బు గురించే మాట్లాడుతూ ఉంటాడు, బ్లెస్సింగ్ గురించే మాట్లాడుతుంటాడు, దేవుని యొక్క పరిశుద్ధతనం గురించి కానీ, దేవుడి యొక్క నీతి గురించి కానీ, దేవుడి యొక్క రాజ్యం గురించి కానీ, ఆయన రాకడ కొరకు ఆయన సిద్ధపరచట్లేదు అని మీకు అర్థమైపోతుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఆల్వేస్ లుక్ ఎట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది ప్రీచర్. When someone is preaching to you, always look at his intention. What his actual intention is. Is it to bring you closer to God, or is it to take you away from God? ఆయన దేవుడికి దగ్గరగా సమీపంగా తీసుకొస్తున్నాడా, నీకు దేవుడికి దూరంగా ఆయన విడిపెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడా, మీ ఇద్దరిని వేరే పరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది జాగ్రత్తగా మీరు గమనించాల్సిన అవసరము ఉన్నది. ఎలా మనం మోసపోగలుగుతున్నాము? చాలా మంది మోసపోతారని ప్రభు చెప్తున్నాడు. ఎలా మోసపోతాం దేవుని సంగమా? ఒకలేమో ఈ అబద్ధ ప్రవక్తల గురించి, కొంతమంది తప్పుడు బోధకులు ఉన్నారు. ఉన్నారా లేదమ్మా? ఉన్నారు కదా. వాళ్ళ వలన మోసపోతున్నాము. రెండోదిగా అపవాది వలన మోసపోతున్నాము. మీరు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అదే వాడు భూమి మీదకి వచ్చి వాడు మోసగించడానికి వచ్చాడు. మనల్ని ఎందుకు మోసం చేయడానికి వచ్చాడో అది ఒక వేరే టాపిక్.
కానీ దేవుని సంగమా, దేవుడికి ఎవరు సమీపంగా ఉంటారో వాళ్ళని వాళ్ళని విడతీయటానికి వాడి ప్రయత్నం అంతా. ఎందుకంటే వాడు విడిపోయాడు, దేవుడి దగ్గర నుంచి వాడు విడిపోయాడు, వాడి యొక్క పాపం వలన వాడు విడిపోయాడు. ఇప్పుడు దేవుడికి సమీపం వెళ్ళిన వాడిని వాడు తట్టుకోలేడు. ఎందుకంటే ఏది అనుభవించాడో ఇప్పుడు మనం దాన్ని అనుభవిస్తున్నాము. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క వెలుగుని, దేవుని యొక్క కృపని, దేవుడు దయని. దేవుడు వాడికి దయ చూపిలా, దేవుడు వాడికి కృప చూపిలా. ఎందుకంటే దేవుడు లాగా అవుదాం అనుకున్నప్పుడు దేవుడు వాడిని ఏం చేశాడంటే పైనుంచి తోసివేశాడు. ఇప్పుడు వాడి డొమినియన్ అనేది లేదు వాడికి. వాడు అందుకే తిరుగుతూ ఉంటాడు. ఈ భూమిని మోసగించడానికే ఆడు ప్రయత్నం అంతా. ఒకటేమో అబద్ధ ప్రవక్తలు, వాడు పంపించిన అబద్ధ ప్రవక్తల వలన మనం మోసపోతున్నాము. కొన్నిసార్లు వాడి సొంత డిసెప్షన్ ద్వారా మనుషులు మోసపోతున్నారు. దేవుని సంగమా, అలాగే మోసపోవడానికి కారణాలు నానా ఉన్నాయి. కొన్ని ఏమో ఆయన 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9, 10 వచనాలు కూడా చూడండి అమ్మా. 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 9. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ నానా విధాలమైన సూచక క్రియలతోనూ మహత్కార్యములు దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి యుండును. ఇందుచేత ఆమేన్. ఇప్పుడు చూసారా దేవుని సంగమా, ఇందుచేత చాలా మంది మోసపోతున్నారు. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడు, వాడు సూచన క్రియలు చేస్తున్నాడు, వాడు అద్భుతాలు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఇది దేవుడిదా కాదా అని మీరు ఎలా తెలుసుకుంటారు? అది కదా అసలైన విషయము. ఇప్పుడు అందరు చేతులేసి ప్రార్థన చేస్తున్నారు. ఈ లోకంలో అందరికీ శక్తి ఉన్నట్టుగా చూపించుకుంటున్నారు. అందరికీ ఎవరు ఏది ఆత్మ పనిచేస్తుందో మీకు ఎలా తెలుస్తుంది? అది పరిశుద్ధాత్మ దేవుడా లేకపోతే దురాత్మ పనిచేస్తుందా? ఎలా దేవుని సంగమా మీరు ఎలా కనుక్కోగలరు? అందుకే మనము ఎప్పుడన్నా కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా కానీ అద్భుతాలు, సూచన క్రియలు, ఆ సూచక క్రియలు చేస్తున్నప్పుడు కానీ వాళ్ళ జీవితాన్ని కనిపెట్టండి. ఎందుకంటే దీని ద్వారా కాదు ఒక మనిషి సేవకుడు, దైవజనుడు అని కాదు. ఒక మనిషి ఫలము ద్వారాని ప్రత్యేకంగా ఒక చిన్న మాట చెప్పాడు ప్రభు. వాళ్ళ యొక్క ఫలాల ద్వారా మీరు వారిని ఎరుగుదురు అన్నాడు. అందుకే దేవుని సంగమా, ఇలాంటి వారు చాలా మంది బయలుదేరారని చెప్తుంది బైబిల్. అందుకే ప్రభుకి తెలుసు వాళ్ళు వస్తారు. నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వస్తారు. నేను ఏ వాక్యము విత్తనం వేశానో వాళ్ళు వచ్చి ఆ విత్తనము ఇంకో వేరే విధంగా విత్తనము వేస్తారని తెలుసు ఆయనకి. కానీ అది దేవుడు వాక్యమైన విత్తనము కాదు. దేవుడు వాక్యం ఏంటంటే నీ జీవితంలో, నీ హృదయంలో పనిచేస్తుంది. అది పనిచేసినప్పుడు నీలో మారు మనసు కలుగుతుంది. ప్రతి విషయంలో నీకు మారు మనసు కలుగుతుంది. అనేక విషయాలు ఉన్నాయి మన హృదయంలో. 17వ అధ్యాయము యెరెమీయా చదివితే 9వ వచనం చెప్తున్నాడు, మనము మోసకరమైనది మన హృదయం. ఆ మోసకరమైన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంటే అనుదినము వాక్యము ద్వారా దాన్ని మారుస్తున్నాడు. ఇప్పుడు నువ్వు చేసిన వాటి నువ్వు పశ్చాత్తాపడి ఇంకోసారి చేయటానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాడైతే ఇంకా పాపంలో ఉండటానికి, నీ హృదయంలో ఇంకా ఉన్నదాన్ని ఇంకా కలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే దేవుని సంగమా, మనం మోసపోవటానికి కారణాలు నానా విధాలు ఉన్నాయి. ఒకటేమో అబద్ధ ప్రవక్తలు, ఒకడేమో సాతానుడు, ఒకడేమో సూచన క్రియల ద్వారా మనం మోసపోవటానికి వీలు లేదు. అప్పుడు ఫరాల్ దినాల్లో కూడా మోసే ముందు చేశారా లేదా?
చెప్తారండి. కానీ దేవుడు సర్వశక్తి గల దేవుడు. వాళ్ళు పవర్ కన్నా దేవుడి పవర్ గొప్పది. నిరూపించుకున్నాడు. దేవుడి శక్తి ఆ శక్తి కన్నా గొప్పదని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు కూడా దేవుడి శక్తి గొప్పదే. ఎందుకంటే ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి, మరణ బలం కలిగిన వాడిని జయించాడు కాబట్టి. ఆమేన్. అయినా కూడా వాడు మోసగించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే జాగ్రత్త పడుడి అని చెప్తున్నాడు. తర్వాత మన హృదయాలు. మన హృదయం వల్ల మనం మోసిపోతూ ఉంటాం. ఆ హృదయాన్ని మనం అనుదినము జాగ్రత్త పడటానికి మనం ప్రయత్నం చేయాలి. యు ఆల్వేస్ హ్యావ్ టు గార్డ్ యువర్ హార్ట్. ఇఫ్ యు డోంట్ గార్డ్ యువర్ హార్ట్, యూ విల్ నాట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఇన్. ఒక్కటి అది పెద్ద పాపం కాదండి, పెద్ద ఇది విషయం కాదండి, ఇదే జాగ్రత్తగా ఉండాలి, ఈ మాటలే జాగ్రత్తగా ఉండాలి. పిల్లోడు ఏమండి, పిల్లోడు అది చూస్తున్నాడు అండి అంటే పెద్ద ఇదేం కాదురా అని అంటారు. దేవుని సంగమా, ఆ పెద్ద చిన్నదే రేపు పెద్దదైంది. అది హృదయంలోకి వెళ్తుంది, చెవులకు వెళ్తుంది. ఆ మాటలు వాళ్ళ కన్ను ద్వారా వాళ్ళ లోనికి వెళ్తుంది. అది చిన్నగా పెరుగుతుంది. పాపం అలాగేనమ్మా. ఆడు ఎలా మోసం చేశాడు, హవ్వని ఎలా మోసం చేశాడు, ఆదాముని ఎలా మోసం చేశాడు చెప్పండి ఒకసారి. అన్ని చెట్లు దేవుడు చూపించి అన్ని చెట్లోంచి మీరు తినొచ్చు అని చెప్పినప్పుడు ఈ ఒక్క చెట్టుని వదిలేసే అని దేవుడు చెప్పాడు. ఏది వదిలేయమన్నాడో దేవుడు దాని మీద నీ కాన్సన్ట్రేషన్ పెడతాడు. గమనించండి దేవుని సంగమా, దేవుడు ఆత్మ, దేవుడు దేన్ని విడిచిపెట్టమన్నాడో సాతానుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని నీకు తెలియపరుస్తాడు. దాని మీద నీ ధ్యాసని పెడతాడు. నీ దగ్గర ఏమీ లేదు, దాని మీద ధ్యాస పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని సంగమా, దేవుడు మనకు అనేక విషయాలు ఇచ్చాడు, అన్ని మనకిచ్చాడు. ధ్యానించు. నువ్వు ఎంత ధన్యుడో, ఎంత ధన్యరాలో. ఆయన ఇచ్చిన కృపని బట్టి, ఆయన ఇచ్చిన ప్రేమను బట్టి, ఆయన నీ కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, నీకు సమస్తము చేసిన దేవుడు, నీకు ఆయన ద్వారానే, క్రీస్తు ద్వారా నీకు సమస్తము అనుగ్రహించడా అని అడుగుతున్నాడు కదా మనల్ని. ఏ ప్రభుని నేను ఆయన చనిపోవటానికి ఇష్టపడ్డాడు తండ్రి, ఆ కుమారుడి ద్వారా నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర లేని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాము. మన జీవితాల్లో మనం లేని వాటి గురించి ఆలోచిస్తాము. అందుకే మనకి లేనిపోయిన రోగాలు, అందుకే మనకి లేనిపోయిన టెన్షన్లు. అది మనకు కాందన్నప్పుడు మనం ఎందుకు దాని వెనక పడాలి అని ఆలోచించండి. మన దగ్గర ఉన్న దాంట్లో తృప్తిగా ఉండటం నేర్చుకోమన్నాడు కదా పౌలు గారు. వాక్యం కూడా అదే చెప్తుంది కదా. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఇస్ ఎ గ్రేట్ గెయిన్ అన్నాడు. దేవుని సంగమా, మనము మన దగ్గర ఏమి లేదు గురించి కాన్సన్ట్రేట్ చేయమాకండి. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏమేన్, నీకు అంతకంటే గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు. ఇంకేం కావాలమ్మా నీకు? రక్షణ లేని వారు చనిపోతున్నారు. వారానికి ఒకరు అలా చనిపోతున్నారు. తెలిసిన వారు వీళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు. ఏం తీసుకెళ్లారు? ఏమి తీసుకెళ్ళరమ్మా. దానికోసం మనకు లేని వాటి గురించి పాకులాడుతున్నాం. మన దగ్గర ఉన్న గొప్ప రక్షణ గురించి మనము సంతోషించట్లేదు. ఆయన ఇచ్చిన మన కృపను బట్టి మనం సంతోషించట్లేదు. ఆయనకి చూపించే అనుదిన దయని బట్టి మనం సంతోషించట్లేదు. ఆయన ఆశీర్వాదాలు మన మీద ఉన్నాయని మనం సంతోషించట్లేదు. ఆయన మన దగ్గర లేని వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేసేదే సాతానుడు. వాళ్ళకి తినది అదే చూపించాడు, వాళ్ళకు ఉన్నది విడిచిపెట్టేశారు. చూసారా, అవి ఉన్నాయి కదా, అది మీరు తినొచ్చు అని చెప్పొచ్చు కదా. లేదు, అవ్వని ఏమీ లేదు, ఏమి తినకూడదు అదే తినిచ్చాడు. మనం చేస్తున్న తప్పు కూడా అదే. మన దగ్గర లేనిది కోసమే మనం పాకలాడతాం. ఉన్న వాటి అన్నిటినీ విడిచిపెట్టి లేని వాటి కొరకే మనం పరిగెత్తుతున్నాం. దేవుని సంగమా, అలాగే మోసగిస్తాడు. అదే టాక్టిక్ని వాడుతున్నాడు. అది ఏమి పెద్ద కొత్త ఏమి నేర్పించట్లా, పాతయే. బైబిల్ చెప్తుంది అన్ని పాతయే, మళ్ళీ అన్ని అలాగ తిరిగి వస్తూ ఉంటది మనకి. మన హృదయాలు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటది. ఎందుకంటే హృదయము 17వ అధ్యాయము చూడమ్మా, యెరెమీయా 17:9.
హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఆమేన్. ఉమ్. చూసారా, ఒకటి దాన్ని గ్రహింపబడేవాడు. ఉమ్, సామెతల ఆ, సామెతల గ్రంథంలో 4:23 ఏం చెప్తున్నాడు? 4:23 23 అన్నా, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఆమేన్. నీ హృదయమని నువ్వు భద్రంగా భద్రముగా కాపాడుకోండి కాపాడుకొనుము. అంటున్నాడు. ఎందుకంటే దేవుని సంగమా, నీ హృదయంలో వెళ్ళేదే ఆశ పుట్టిస్తుంది. నీ హృదయాన్ని ఏం చేస్తుందంటే, నీ హృదయంలో ఉన్న వాటిని అది రేపుతుంది. ఆ తలంపు గాని రేపినప్పుడు నీకు ఇంకా ఆలోచనలు వచ్చేస్తాయి. హృదయము శుద్ధిగా ఉంటే ఏమొస్తాయి? ప్రార్థనకి వెళ్ళాలి, దేవుడి సన్నిధిలో కూర్చోవాలి, నా బిడ్డల్ని జాగ్రత్తగా నేను పెంచాలి, ఆ నేను నా కుటుంబం యెహోవాని సేవించాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. దేవుళ్ళో మనం నడవాలి, దేవుడికి ఇష్టడుగా ఉండాలి, అంత దేవుడి గురించే ఉంటుంది. కానీ నీ హృదయం మట్టుకులోన ఏమేమున్నాయి? అనేక లోకమైన ఆశలు ఉంటే గనక, శరీర ఆశలు ఉంటే గనక, అవి ఏమవుతుందంటే అది రేపినప్పుడు నీకు ఆ ఆలోచనలు మళ్ళీ నీకు పుడతాయి. ఆ ఆలోచనలు ఎక్కడున్నాయంటే నీ హృదయంలోనే. ఆ హృదయంలో ఉన్న వాంఛల్ని తీర్చడానికే ఆ ఆలోచనలన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. ప్రయత్నం చేస్తుంది. దట్ ఈస్ వై వి విల్ ఆల్వేస్ బీ ఇన్ వార్ విత్ ఫ్లెష్. ఆత్మకు శరీరానికి ఎప్పుడూ వైర్యం ఉంటానే ఉంటుంది. కానీ ఎవరు లోబడేది అనేది జాగ్రత్తగా మనం గమనించాలి. ఆత్మ వారు లోబడుతున్నారా శరీరానికి, లేకపోతే శరీరము ఆత్మకు లోబడుతుందా? అందుకే పౌల్ గారు ఎప్పుడు ఆ డిస్టింక్షన్ చెప్తూ ఉంటాడు లేఖనంలో. అది గలతీకి రాసిన పత్రిక గాని, ఎఫెసీయులకు రాసిన పత్రిక గాని, దేర్ ఇస్ అ వార్ బిట్వీన్ ద స్పిరిట్ అండ్ ద ఫ్లెష్. ఉమ్, ఆ వార్ ఏంటంటే, నీ ఆత్మ బలముగా ఉంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా, లేకపోతే దేవుని ఆత్మతో నడిచేవారు ఆ వాక్య స్వరము, లేకపోతే ఆ ఆత్మ స్వరము విని జీవించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శరీరాన్ని త్రొక్కివేస్తారు. ఆ ఆశలు, ఆ ఇచ్చలు అన్ని పక్కన పెట్టేస్తారు. అందుకే దేవుని సంగమా, మీ హృదయాలు మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అని కాపాడుకొనుము. చెప్తున్నాడు. ఎందుకంటే మనం మోసపోవటానికి అనేక విషయాలు. బీ వేర్ అని ప్రభు చెప్పినప్పుడు యు గాట్ టు బీ వేర్. ఒకటేమో అబద్ధ ప్రవక్తలు. వాళ్ళ బోధనల నుండి మనం మోసగించడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు సాతాను. అందుకే మనం ఎక్కడ ఉన్నాము, ఏ వాక్కును వింటున్నాము, ఐమీన్ ఆ వాక్కు ఆత్మవారు మనతో మాట్లాడుతున్నాడా సంఘముతో, లేకపోతే వేరే ఒక ఆత్మ మాట్లాడుతుందా? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? మనకి ప్రభుని దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే ఎందుకంటే అనేక ఆత్మలు మోసగించడానికి బయలుదేరినాయని చెప్తున్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడు తల్లి. 4:1. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఎవరు చెప్పాడు? సంఘాన్ని చెప్పాడు మీరు పరీక్షించుడి అని. ఇప్పుడు బాధ్యత ఎవరిది? సంఘాన్ని. ఆ బ్రదర్ గారు ఆయన వచ్చి మమ్మల్ని మోసం చేశాడండి, ఆయన ఇలా మాట్లాడి మన దగ్గర ఇలా చేశాడండి, అనవసరంగా నేను ఇది చేశానండి, అది చేశానంటే మీరు కదా మోసపోయింది. మిమ్మల్ని ఇక్కడ దేవుడు జాగ్రత్తగా ఉండమంది. అందుకే దేవుని సంగమా, అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారంటే, ఒక ఉదాహరణ ఇస్తా. యెహోషాఫాత్ కాదు, జెరుబాము దినాల్లో ఆయన ఒక 2 ప్రవక్తలు ఉన్నారు. మీకు తెలుసు, ఈ కథ తెలుసు మీకు. ఒకడేమో పెద్ద ఆయన, ఒకడేమో యవనస్తుడు. యవనస్తుడిని దేవుడు పంపించాడు. అక్కడికి వెళ్ళి ప్రవచించు అన్నాడు. ఆయన అక్కడికి వచ్చాడు. కానీ ఆ ఊర్లో మటుకు నీళ్లు త్రాగొద్దు, ఏమీ ఏమీ తినవద్దు. తినొద్దు, నీ పని నువ్వు చూసుకొని నువ్వు బయలుదేరు అన్నాడు. అంతే దేవుడు. అక్కడికి వెళ్ళి ప్రవచించడమే నీ పని. రాజు అని చంపడానికి ప్రయత్నం ఇచ్చాడు. ఆయన చేతులు ఏమైపోయినాయి? ఏమైపోయినాయమ్మా? బర్న్ అదే అన్న.
ఎవరమ్మా? వదిలిపోయినాయి. అది ఏమంటారు? అంతే కదా, ద ఎండిపోయి హ్యాండ్ విదర్డ్ అంటున్నాడు. విదర్డ్ అంటే ఎలా అయిపోయిందంటే ఇంకా పని రాకుండా అలా అయిపోయింది. వెంటనే పశ్చాత్తాపడితే దేవుడు మళ్ళీ దాన్ని ప్రవక్త మాటలు విని క్షమించి వెళ్ళిపోయాడు. కానీ ఆ మాట తర్వాత నెరవేరించింది. దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వాక్యాన్ని నెరవేర్చాడు. కానీ ఈ ప్రవక్త దేవుడు మాటలు కదా మాట్లాడిన, దేవుడు ఆయనతో దేవుడు మాటను తీసుకొచ్చి అక్కడ వచ్చి ప్రకటించాడు కదా. దేవుడే కదా తినొద్దని చెప్పాడు, దేవుడే కదా త్రాగొద్దని చెప్పాడు. కానీ ఒక ముసలివాడు ఉన్నాడు అక్కడ. ఏం చేశాడంటే, ఈ ప్రవక్త వచ్చాడని కుమారులు చెప్పారు. ఈ ప్రవక్త ఏం చేశాడంటే, ఆయన లేదండి నేను వెళ్ళిపోవాలి, దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నేను ఈ పట్టణంలో ఉండడానికి వీలు లేదు, ఇక్కడ ఏమి తినకూడదు, ఏమి త్రాగకూడదు. ఆ ప్రవక్త ఏం చెప్పాడంటే, దేవుడు నాతో కూడా మాట్లాడాడు అని చెప్తున్నాడు. దేవుడు నాతో కూడా మాట్లాడాడు. దేవుడు నాకేం చెప్పాడు? భోజనం పెట్టమని, నా దాసుడికి భోజనం పెట్టు, నా దాసుడికి నీరు పెట్టు అని చెప్పాడంట. ఇతనేం చెప్పాడు? దేవుడు చెప్పాడు కదా అని చెప్పేసి లోబడి. జాగ్రత్త వినండి, దేవుని సంగమా గమనించండి, ఒక్కసారి గమనించండి. ఈ చిన్న చిన్న ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే, బైబిల్లో ఇతను దేవుడు పదం వాడుతున్నాడు, అతను దేవుడు పదం వాడుతున్నాడు. ఏది సత్యము చూసారా? ఆయనేమో దేవుడు పంపించాడు, కార్యం చేయమన్నాడు, చేశాడు, వెళ్ళిపోతున్నాడు. మాట్లాడమన్నాడు, ఆయన పని అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ దేవుడు తిరిగి తన మాటని ఎప్పుడు దాటించాడమ్మా. దేవుడు ఒక్కసారి మనతో మాట్లాడినప్పుడు, వెళ్ళు నేను ఇంతో తోడై ఉంటాను అని చెప్పినప్పుడు, అక్కడ ఎవరన్నా గాని ఆ దారిని తప్పించడానికి ప్రయత్నం చేస్తే గనుక అది దేవుడు ఆత్మ కానే కాదు. ఒక్కసారి దేవుడు ఆజ్ఞాపించాడంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ త్రోవలో ఇంకా నడమాకండి అని చెప్పినప్పుడు, నీకు హెచ్చరించినప్పుడు, పర్లేదు బ్రదర్, అందరూ తప్పు చేసిన వారమే, పర్లేదు, ఇట్స్ ఓకే, కమాన్ అని అన్నాడు అనుకోండి, జాగ్రత్త. పర్వాలేదు బ్రదర్, ఏంటి దేవుడు ఆత్మ నాకు లేదా, దేవుడు నాతో మాట్లాడ్డా అనేవారు చాలా మంది ఉన్నారు. కానీ అందుకే అనేక ఆత్మలు బయలుదేరినాయి. ఏ ఆత్మ దేవుడితో, ఏ ఆత్మ దేవుని కానిదో పరిశీలన చేయాల్సిన అవసరము మనదే. అందుకే ఆత్మతో నింపబడి ఉండండి, నింపబడి ఉండండి, నింపబడి ఉండండి అని చెప్తుంది. అందుకే ఆత్మ వారే నీకు తెలియపరుస్తాడు అది దేవుడు ఆత్మ కాదు అని, అది దేవుడు ప్రవచన కాదు అని దేవుడు ఆత్మే చెప్తుంది. దేవుని సంగమా మోసిపోయాడు అబద్ధ ప్రవక్త. ఆ ప్రవక్త రాజు కోసం పనిచేస్తున్నాడు. ఆ రాజు మంచోడు కాదు, ఆయన విగ్రహాల ఆరాధన చేస్తున్నాడు. దేవుడికి కోపం వచ్చింది, అందుకే ఆ ప్రవక్తను పంపించాడు. కానీ ఈ చిన్న ప్రవక్త ఏం చేశాడంటే, ఆ మాటలు విని దేవుడితో నాతో మాట్లాడాడు కదా, ఆయనతో కూడా మాట్లాడి ఉంటాడని అనుకొని పాపం మోసపోయి చనిపోయాడు. ఏమైంది? ఏమా పట్టణం నుంచి బయటికి రాగానే సింహం తినేసింది. చూసారా? ఎవరు మోసపోయారమ్మా? దేవుడు వాక్యం కలిగిన వాడు మోసపోయాడు, దేవుడు ఆత్మ కలిగిన వాడు మోసపోయాడు. ఎవడు మోసగించాడు చెప్పండి? ఇప్పుడు ఎవరు మోసగించాడు? దేవుడు అని ప్రవక్త అని చెప్పుకున్నవాడు మోసగించాడు. అందరు ప్రవక్తలు కాదమ్మా, అందరు దేవుడి బిడ్డలు కారు. అందుకే జాగ్రత్తగా ఉండుమని ప్రభు చెప్పడానికి కారణం ఇదే. ఆయన ప్రజలు ఎవరు పడితే వాళ్ళు వినేస్తారు. వాళ్ళ ప్రజలు ఎలాంటి వారంటే, అందుకే గొర్రెలు మీరు నడిపిస్తారు, వెళ్ళిపోతూ ఉంటది అంతే. మరి వివేచన దేనికి ఇచ్చాడమ్మా? ఆత్మ వివేచన వరము దేనికి ఇచ్చాడు? వాక్యము ద్వారా మనం వివేచించవచ్చు, ఆత్మ ద్వారా మనం వివేచించవచ్చు, ఒక మనిషి ప్రవర్తన ద్వారా మనం వివేచించవచ్చు.
ఇతను నిజంగా దేవుడు పంపించిన ప్రవక్త కాదా? ఎందుకంటే అనేక అబద్ధ ప్రవక్తలు బయలుదేరారని చెప్తున్నాడు. సంగమా, మనము దేవుడు హెచ్చరించిన మాటల్లో ఇది మొదటి మాట. జాగ్రత్త, అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పాడు. అందుకే యెరెమీయా గ్రంథంలో 23:16 కూడా ఒకసారి చూడమ్మా. 23:16 అవునమ్మా, 23:16. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. ఆమేన్. మిమ్మల్ని భ్రమ పెట్టుదురు. ఇప్పుడు వాళ్ళు అబద్ధ ప్రవక్తలు ఎందుకు వస్తారు? మిమ్మల్ని భ్రమపరచడానికి, మీకు ఒక నిరీక్షణ, తప్పుడు నిరీక్షణ ఇవ్వటానికి. మీరేమనుకుంటారు? ఆయన ప్రార్థన చేస్తాడు, దేవుడు ఇలా చెప్తున్నాడు, అలా చెప్తున్నాడు. మీరేమనుకుంటారు? "బా, దేవుడు నన్ను దినాన దీవించిపోతున్నాడు." ఏమవుతుందంటే మీరు ఆ ఒక భ్రమలో ఉంటారు. ఆ భ్రమలో బ్రతకటానికి వీలు లేదు. దేవుని సంగమా, దేవుడు మనకి ఆత్మనిచ్చాడు, వివేచించడానికి ఆత్మనిచ్చాడు. కానీ నిజమైన ప్రవక్త యెరెమీయా ప్రకటించేటప్పుడేమో ఎవడు వినలా. నేను చెప్తున్నాను, వినండి. మనుషులందరూ అబద్ధ ప్రవక్తలతో వెనకే పరిగెత్తారు. నిజమైన ప్రవక్త మాట్లాడినప్పుడు ఎవడు వినడు, ఎగతాళి చేస్తారు. గమనించండి, అది ప్రభుని ఎగతాళి చేశారు, శిష్యుల్ని ఎగతాళి చేశారు, దేవుడు పంపించిన వ్యక్తిని ఎగతాళి చేస్తారు, ఆత్మ కలిగిన వారిని ఎగతాళి చేస్తారు. కానీ మోసగించడానికి వస్తారు చూసావా, వాళ్ళ మాటలు తీయగుంటాయి, వినటానికి చాలా బాగుంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని భ్రమలో పరుస్తారు. భ్రమపరిచి, అది భ్రమపరిచి ఆత్మ పనిచేస్తుంది. మీరేంటంటే యూ విల్ హ్యావ్ ఫాల్స్ హోప్. You will live, oh, something is going to happen, God is going to bless me, God is going to bless me, even though I'm in sin, but God is definitely going to bless me అని ఒక హోప్ లో ఉంటావు. అది ఎప్పటికీ నెరవేర్చబడదు, ఎప్పటికీ నెరవేర్చబడదు. ఎందుకంటే అది దేవుడు పంపించిన ఆత్మ కాదు, దేవుడు పంపించిన ప్రవక్త కానే కాడు. అందుకే దేవుని సంగమా, మనము ప్రభు చెప్పిన మాట జాగ్రత్త వినండి, కూర్చోండి, ధ్యానించండి, వాక్యం చదవండి, వాక్యంలో ఇలా ఉందా లేదని బెరియ సంఘం లాగా మీరు పరిశీలన చేయండి. ఎందుకంటే మొదటిగా మనల్ని, క్రైస్తవుల్ని మోసం చేయడానికి అబద్ధ ప్రవక్తలు వస్తారు. వాళ్ళు ఏ విధంగా వస్తారంటే, ఏ చర్మంతో వస్తారమ్మా? చర్మంతో. గొర్రెల చర్మంతోనే వస్తారు. కానీ లోపల వాళ్ళు ఏమేమున్నారు? తోడేలు క్రూరమైన స్వభావం కలిగి ఉంటారు. తోడేళ్ళు అని చెప్తున్నాడు. మరి మీరు ఎలా కనిపెడతారమ్మా లోన వ్యక్తి ఎలా ఉన్నాడు? అసలు అది దేవుడు పంపించిన దాసుడా, ఆయన ఎవరో పంపించిన దాసుడా? వాడు ఎవరికి దాసుడు? సజీవుడైన దేవుడికి దాసుడా, లేకపోతే ఆయన సాతానుకి దాసుడా? ఎందుకంటే దేవుడి వాక్యం చెప్తుంది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12, 13 నుంచి 15 వరకు చదవండి. 2 కొరింథీయులు ఒకసారి చెప్పరా నంబర్ 2 కొరింథియన్స్ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 నుండి 15 వరకు. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తలులను వేషము ధరించుకుంటారు. జాగ్రత్త దేవుని సంగమా, వాళ్ళు ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. మళ్ళీ చదవమ్మా. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై, వాళ్ళు క్రీస్తు యొక్క అపోస్తలులాగా వాళ్ళు వేషము ధరించుకుంటారు. అవును, దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. వాళ్ళు అలా ఉంటారు. ఓకే, కంటిన్యూ. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు.
ఇది ఆశ్చర్యం కాదు దేవుని సంగమా, అదే చెప్తున్నాడు. ఉమ్. ఇది వింతమైన విషయం కాదు. ఎందుకంటే వాడు సాతాను. పంపించిన వాడే ఒక వెలుగు దూత లాగా వస్తాడని చెప్తాడు. ఉమ్. ఆ కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి వాళ్ళు కాదు. నీతి పరిచారకులలాగా వేషమును ధరించుకుంటారు అని చెప్తున్నాడు. ఉమ్. అవును. గమనించండి దేవుని సంగమా, ఇదంతా వేషమే, వేషధారి. ఆ వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఉమ్. నేను అవివేకినని ఎవడనూ తలంచవద్దని మరల చెప్పుచున్నాను. అట్లు తలంచిన ఎడల ఇక్కడ నేను అక్కడితో దేవుని అయిపోయిందండి. సంగమా, పౌలు గారు సంఘానికి హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. ఉమ్. వీళ్ళు పంపబడి ఉన్నారు, ప్రభువుని పంపించినట్లుగా. అపోస్తులు అనగా పంపబడిన వాడు. ప్రభు పంపించిన వ్యక్తులు, వాడు కూడా కొంతమందిని ఏం చేశాడు, వాడు కూడా పంపించాడు ఈ లోకంలోకి. దేవుడు ఏది చేస్తే దాన్ని కౌంటర్ ఫిట్ చేయటమే వీడి పని. దాన్ని ఇమిటేట్ చేయటమే ఈజ్ ఎ బిగ్ ఇమిటేటర్. ఎందుకంటే దేవుడు లాగా వాడు దూత దేవునికి వేషం సమానంగా ఉండాలనుకున్నాడు. వేషం వేస్తాడు. దేవుడు వెలుగులో ఉన్నాడు, వాడు వెలుగుదూత కాబట్టి ఒకప్పుడు వాడు అదే వెలుగులో రావటానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని సంగమా, మనము వాళ్ళ ప్రవక్తల్ని, వాళ్ళ అపోస్తల్ని జాగ్రత్తగా కనిపెట్టాలి. అందుకే మీరు ఎప్పుడన్నా కానీ, ఎవరన్నా కానీ, ఎప్పుడన్నా కానీ ఏది చెప్పినా కూడా అది వాక్యంలో ఉన్నదా లేదా అనేది మనం చూసుకోవాల్సిన అవసరము ఉన్నది. ఎందుకంటే దేవుడు, నేను 7 మాటలు తీసుకున్నా, ప్రభు చెప్పిన మాటల్లో 7 ప్రాముఖ్యమైన మాటలు తీసుకున్నా. బీ వేర్ అన్నప్పుడు ఎక్కడెక్కడ బీ వేర్ చెప్పాడో అనేది నేను తీసుకొని మీకు మొదటిగా అబద్ధ ప్రవక్తల గురించి చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే సంఘంలో పడిపోవటానికి కారణం ఏంటంటే అక్కడ దేవుని యొక్క వాక్యం లేకే. వాళ్ళ సొంత కలిపిన వాక్యం ఉంటుంది. ఈ కలిపిన వాక్యం ఏమవుతుందంటే నీకు విశ్వాసం కలిగించదు. కానీ దేవుడి వాక్యం ఏం చేస్తుందంటే విశ్వాసం కలిగించాలి. ఉమ్. దేవుడి మీద ప్రేమ ఇంకా పుట్టించాలి. దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రభునే, సేవకుని కాదు, సంఘాన్ని కాదు, తన పరిచర్యని కాదు, దేన్ని ఆయన హెచ్చించడు, ప్రభు నామానే హెచ్చిస్తాడని చెప్తున్నాడు. ఆమేన్. దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. కూర్చొని వాక్యం వినటమే కాదు దేవుని సంగమా, ఆ వాక్యము ఎవడు బోధిస్తున్నాడు? గొర్రె చర్మంలో ఉన్న ఆ తోడేలు మనతో మాట్లాడుతున్నాడా? లేకపోతే సేవకుని అభిషేకించిన దేవుడు ఆ సేవకుడు ద్వారా, ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడా? ఏ ఆత్మ నీతో మాట్లాడుతుంది? లోకాత్మ మాట్లాడుతుందా అనేది గ్రహించండి. లోకం వైపు తీసుకెళ్లే ఆత్మలున్నాయి, పాపంలో నడిపించే ఆత్మలున్నాయి. పరిశుద్ధతనం కలిగించే పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. దేవుడి యొక్క నీతిని గురించి, దేవుడి యొక్క పాపము గురించి, ఆయన జడ్జ్మెంట్ గురించి, తీర్పు గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. ఈ ఆత్మల్ని నువ్వు పరిశీలన చేసుకోవాలంటే నువ్వు జాగ్రత్తగా వాక్యము వింటే గనక ఇది దేవుడిదా కాదని నీకు అర్థమైపోతుంది. ఎప్పుడన్నా దేవుడు తన బిడ్డల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. అట్టి వారి నుంచి వాళ్ళు అనేక వలలు వేస్తానే ఉంటారమ్మా. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తానే ఉంటారు. అందులో పడేవారు ఉంటారు, తప్పించుకునేవారు ఉంటారు. ఇది వద్దు బాబు, ఈ వాక్యం మాకు వద్దు ఇక్కడ. ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చినా కూడా డబ్బు గురించే మాట్లాడుతున్నాడు, ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాడు, ధనాపేక్ష నాకు కనపడుతుంది, ఇక్కడ మోసగించే ఆత్మే కనిపిస్తుంది అనేది మీరే గ్రహిస్తారు. ఎందుకంటే దేవుని సంగమా, 7:16 ప్రకారంగా మత్తయి సువార్తలో, ఆమేన్, యూ విల్ నో దెమ్ బై ది ఫ్రూట్స్. ఒక మనిషి జీవితము వాళ్ళ ప్రార్థన ద్వారా, వాళ్ళు చెప్పే వాక్యము ద్వారా, కృపా వరాల ద్వారా, ఆత్మ ఫలము ద్వారా
ఏమేన్ వాళ్ళు ఆరాధించే విధానము, దేవుని స్తుతించే విధానము, దేవుడిలోకి నడిపించే విధానము ఎలా ఉంటుందంటే దేవుడికి మహిమకరంగా వాళ్ళు జీవిస్తారు. కానీ లోకంలో ఉన్నవారు, ధనము కోసం పనిచేస్తున్న వారు, వాళ్ళేం చేస్తారంటే వేరే విధంగా ఉంటుంది ఆ బోధన. అందుకే దేవుని సంగమా, దేవుడు మనల్ని ఈ దినాన్న ఓన్లీ ఒక్కటే నేను తీసుకుంది ఇవాళ. మిగతా నేను కంటిన్యూ చేస్తాను. కానీ ఒక్కటి మీరు జాగ్రత్త పడండి. అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారని చెప్తున్నాడు. ఎప్పుడైనా అడగండి. మీరు మీ జీవితాల్ని, మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. హౌ డు యు నో అ ట్రూ ప్రాఫిట్? ఎలా గుర్తించగలరు? ఇది దేవుడు పంపించిన ప్రవక్తన, దేవుడు పంపించిన బోధకుడా, దేవుడు పంపించిన వ్యక్తి? ఆల్వేస్ డూ దే ఎగ్జాల్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? వాళ్ళు శిలువ సందేశం గురించి ప్రకటిస్తున్నారా? మన ప్రభువైన యేసుక్రీస్తుని హెచ్చిస్తున్నారా? మన ప్రభువైన యేసుక్రీస్తుకి దగ్గరికి తీసుకొస్తున్నారా? వాళ్ళ బోధన ద్వారా నేను దేవుడికి ఇంకా సమీపంగా అయ్యానా? దేవుని అనుదినము నేను ఆ యొక్క బోధన ద్వారా, వాక్యము ద్వారా నేను దేవుడికి దగ్గరై ఆయన ఆరాధించడం మొదలెట్టాను. ఆయన గురించి ఇంకా ఆకలి, దప్పిక పుట్టిస్తుంది అనేది మీరు ఆలోచించాలి. యు గాట్ టు డూ యువర్ ఓన్ టెస్ట్ టు సీ హూ ఇస్ అ ట్రూ ప్రాఫిట్. డూ దే అలైన్ విత్ స్క్రిప్చర్? వాక్య ప్రకారంగా యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. 8వ అధ్యాయము 20వ వచనం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య విచారించుడి. అవును, ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు, మీరు విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. ఆమేన్. చూసారా? ఇఫ్ ఎనీబడి డోంట్ కమ్ విత్ ది స్క్రిప్చర్, అందుకే పౌల్ గారు బైబిల్ పట్టుకొని అదే ఆ వాక్యం పట్టుకొని చెప్తాడు, ఇఫ్ ఎనీబడి డజంట్ కమ్ విత్ దిస్ గాస్పెల్ లెట్ హిమ్ బి అకర్స్డ్. చూసారా? ఎవరన్నా గాని ఈ రక్షణ సువార్త గురించి ప్రకటించకపోతే, నేను చెప్పిన మాట ప్రకటించకపోతే, ఎందుకంటే దేవుడు ఆయనకి అప్పచెప్పాడు. ఆయనకి అరేబియాకి తీసుకెళ్లి ప్రత్యేకంగా దేవుడు ఆయనకి మొత్తం తెలియపరిచాడు. అందుకే చెప్తున్నాడు, ఈ వాక్యం ఎవరన్నా తీసుకురాకపోతే వాడు శాపగ్రస్తుడు అవును గాక అన్నాడు. ఎందుకంటే ఈ వాక్యం నేను రక్షించటానికి, ఈ వాక్యము నేను కాపాడడానికి, ఈ లేఖనముల ఆత్మ ద్వారా రాయబడడానికి కారణం ఏంటనే నీ బ్రతికించటానికి. అది ఆత్మ ద్వారా ప్రేరేపించబడింది. ఆత్మ వారు కలిగిన వారు ఈ కూర్చొని రాశారు కాబట్టి అందుకే మనం ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అ ట్రూ ప్రాఫిట్, యూ హ్యావ్ టు ఫస్ట్ సీ వెదర్ ఈ గ్లోరిఫైస్ గాడ్. దేవుని మహిమపరుస్తున్నాడు లేదా? రెండోది, ఈ బైబిల్లో ఉన్న వాక్యమే ప్రకటిస్తున్నాడు లేదా? ఇందాక మనం చదివింది. వాళ్ళు ఆత్మ ఫలం ఉందా? గలతీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనం ప్రకారం వాళ్ళలో ప్రేమ ఉందా? వాళ్ళలో సమాధానం ఉందా? వాళ్ళలో ఆనందం ఉందా? విశ్వాసం ఉందా? అన్ని మనం చూడాలి. అలాగే డూ దే కాల్ పీపుల్ టు రిపెంటెన్స్ అండ్ హోలీనెస్? మనుషుల్ని పశ్చాత్తాపం చేసేటట్టుగా వాళ్ళు ఉన్నారా లేదా? మనుషుల్ని దేవుడి యొక్క పరిశుద్ధతనంలోకి నడిపిస్తున్నారా లేదా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. ప్రవక్తలు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, దేవుడు పంపబడిన ప్రవక్తలు ఎప్పుడు పరిశుద్ధతనం గురించి మాట్లాడదు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థుడు, దేవుడు సత్యవంతుడు అనే ప్రకటిస్తారు వాళ్ళు. చదవమ్మా. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి,
ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకలు వేయునొకని శబ్దము అని చూసారా? పంపబడిన ప్రవక్తలు ఎప్పుడు మారు మనసు పొందుడి, దేవుడు రాజ్యం సమీపం ఉంది. ఉమ్, ఎప్పుడన్నా కానీ గమనించండి, మీరు నిజమైన ప్రవక్తల్ని మీరు కనిపెట్టాలంటే మీకు జస్ట్ ఒక చిన్న ఇది ఇచ్చాను, వాళ్ళు దేవుడు నామాన్ని మహిమపరుస్తున్నారా లేదా, ఈ లేఖల ప్రకారంగా వాళ్ళు బోధిస్తున్నారా లేదా, దేవుడు ఫలము వాళ్ళ ఉందా లేదా, ఆత్మ ఫలం ఉంటే దేవుడు ఆత్మ వాళ్ళు పనిచేస్తున్నట్టే, కృపా వరాలుంటే దేవుడు ఆత్మ వాళ్ళ మీద ఉన్నట్లే. అలాగే వాళ్ళు ప్రకటించే బోధన పశ్చాత్తాపానికి నడిపిస్తుందా లేదా, పరిశుద్ధతనాన్ని మనకి తెలియపరుస్తుందా లేదా, ఆయన నీతి గురించి, ఆయన రాజ్యం గురించి గాని, ఆయన సమాధానం గురించి గాని ప్రకటిస్తున్నారా లేదా, మనుషుల్ని ఆయన వైపు, దేవుడి వైపు ఆకర్షిస్తున్నారా లేకపోతే ఆయన వైపు ఆకర్షిస్తున్నారా అనేది మీరు కనిపెట్టాలి. నా వైపు నేను ఆకర్షించకూడదు, నేను దేవుని పిల్లలు తీసుకొని దేవుడి వైపు వాళ్ళని ఆకర్షించడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు గురించి మనం మాట్లాడాలి, మన ప్రభుని యేసుక్రీస్తు గురించి మాట్లాడాలి, ఆయన పడిన శ్రమల గురించి మనం మాట్లాడాలి, ఆయన తిరిగి లేచాడని మనం మాట్లాడాలి, ఆయనే మన కొరకు చనిపోయాడు, త్యాగము, శిలువ సందేశము వాళ్ళకి ప్రకటిస్తూనే ఉండాలి. శిలువ సందేశం ఒక్కసారి వింటే సరిపోదమ్మా. ప్రభు నీ కొరకు ఆ శిలువ మీద చేసిన త్యాగము ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. అందుకోసం ఎల్లప్పుడూ మీరు శరీరముని మీరు భుజించినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుడి, అలాగే పాత్రని, ఆ రక్త పాత్రని ఆయన ఎత్తినప్పుడు ఆయన నన్ను జ్ఞాపకము చేసుకునుడి అని చెప్తున్నాడు. ఎప్పుడు ప్రభుని జ్ఞాపకం చేసుకునే విధానంగా వాళ్ళు నిన్ను నడిపిస్తారు. గమనించండి, దేవుని అబద్ధ ప్రవక్తలకి, దేవుడు పంపించిన ప్రవక్తలకి వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో మీకు తెలియపరిచా. అందుకే మొదటిగా ప్రభు చెప్పింది బీవేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్, వాళ్ళు జాగ్రత్త పడుడి అన్నాడు. ఇంకా రెండోది ఉంది, ఆమేన్. రెండోది ఏం చెప్తున్నాడంటే బీవేర్ ఆఫ్ హిపోక్రసీ, వేషధారణ గురించి చెప్పాడు. అది వచ్చే వారం చెప్పుకుందాం. కానీ దేవుని సంగమా, ప్రభు మాట్లాడిన మాటలు జాగ్రత్తగా వినండి, చదివినప్పుడు గ్రహించండి. ఎందుకు ఈ ప్రభు ఈ మాట అన్నాడు, ఎందుకు మనల్ని జాగ్రత్తగా ఉండమన్నాడు, ఎందుకు మనల్ని మెలుకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు, ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు అన్నాడు. మీరు మెలుకుగా ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి అన్నాడు. తన శిష్యుడికి చెప్పిన గెత్సెమనే తోటలో కూడా చెప్పింది అదే, మీరు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. కానీ వాళ్ళు నిద్రపోతున్నారు. అలాగే సంఘంలో కూడా అనేక మంది ప్రభు చెప్పిన మాట వినకుండా ఇంకా నిద్రపోయే వాళ్ళు ఉన్నారమ్మా. వాళ్ళందరినీ మనం లేవనెత్తాలి. నిద్రించి లేవనెత్తి, లేగండి, ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది, మీరు ఎత్తబడే గుంపులో ఉండాలి. చాలా మంది ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ప్రేమ చల్లారిపోయింది. మరి వాళ్ళందరినీ రగిలించాలంటే మనలో అగ్ని ఉండాలి, దేవుని యొక్క అగ్ని మనలో ఉండాలి. ఆ అగ్ని మన హృదయంలోకి వెళ్ళినప్పుడు ఆ అగ్ని రేపుతుంది. అనేక మందిని మనం బ్రతికించడానికి ప్రయత్నం చేయాలి, ప్రభు సన్నిధిలోకి నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు అట్టి విధంగా మన జీవితాల్ని మార్చి ఆయన వైపు నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందామమ్మా. ధైర్యం